ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ఒక వసంతం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని మహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ బోరబండ కార్పొరేటర్ జెహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో బోరబండ బస్టాప్ వద్ద గల సాయిబాబా మందిరంలో వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరాజ్ నగర్లోని చిల్లా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వీకర్ సెక్షన్లోని బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక సర్వమత ప్రార్థనలు చేశారు. సకల దీవెనలకు ఆశీర్వాదాలకు అత్యంత కారణభూతుడు అయిన మా తండ్రి, శ్రేష్టమైన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అధికారం ఇచ్చే దేవుడు, ఇప్పించే దేవుడు మీరయ్యా. అయ్యా, గత సంవత్సరం క్రితం నా తండ్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి విజయాన్ని ఇచ్చి ఈ సంవత్సరంలో వారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ప్రభువా, పేదలందరికీ ప్రభువా, వారు ఇచ్చిన ప్రతి కార్యాల్లో ప్రభువా సఫలీకృతులకు ప్రభువా ముందుకు సాగునట్లు శక్తిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించబడుతుంది ప్రభు చూపించడానికి సహాయం తెచ్చమని క్యాబినెట్ యొక్క మంత్రివర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి, అందరి ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోండి. ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రభువా